కూటమి పాలనలో ప్రజలే పాలకులు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. సుపరిపాలన ఏడాది తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి వచ్చాం, మీ అభిప్రాయం తెలుసుకునేందుకు మీ గడపకి వచ్చామంటూ దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శనివారం సాయంత్రం దర్శి పట్టణంలోని 4వ వార్డు ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరించారు. ఏడాది కూటమి పాలనలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. ఏడాది పాలనలో 90% హామీలను నెరవేర్చి ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మన కూటమి పాలన సాగుతుంది. ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డు చైర్మన్ ధారం నాగవేణి సుబ్బారావు, నియోజకవర్గంలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు పుల్ల చెరువు సత్యనారాయణ, చిన్న, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్, కౌన్సిలర్లు ఇత్తడి సునీత, దినకర్, టీడీపీ నాయకులు సంగా తిరుపతిరావు, అనిల్, క్లస్టర్లు యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ సభ్యులు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడు, ఇక్కడ తిరిగే పిల్లలందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, స్కూల్ నుంచి వచ్చాక ఇలా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవాలి. నేను నా ప్రోగ్రాంలో ఉంటే నా వెనక పిల్లలు తిరగకూడదు, నాతో పెద్దవాళ్ళు రావాలి. మీకు చాలా టైం ఉంది తర్వాత. వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేయాలి. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు రా నా వెనక తిరుగుతున్నావు? అయ్యేది నేను 10 రోజుల నుంచి చూస్తున్నా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ఊర్లో పిల్లలు వస్తున్నారు. రోజు చెప్తున్నాను, చూడు వీళ్ళలాగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి. 63 మార్కులు వచ్చినాయి అట్ట, వాడు సీట్ రాలా, అందుకని అది అడగటానికి తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అందరికి, ఇంట్లో ఎవరున్నా అందరికి ఏదో ఒక విధంగా ఉపయోగం ఉండాలి అని ఆలోచించి ఇవన్నీ తీసుకొచ్చారు. సో దాన్ని యూజ్ చేసుకొని మంచిగా చదివించుకోవాలి. పిల్లలందరూ వెళ్ళి చదువుకోండి. ఇంకా కొంచెం పట్టించుకోగా చిన్న మాట